అందరికీ హాయ్ అండి. ఇది కాకినాడ జిల్లా తుని మండలం అండి. తుని గ్రామంలో ఉన్న అమ్మవారిగా తెలిసి ఉన్న శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం అండి. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అమ్మవారి ఆలయం టెంపుల్. అమ్మవారి మెయిన్ గోపురం అండి. అమ్మవారి టెంపుల్కి దారి, మెట్లు, ఉరుసుట్టు కొండలు, ఎత్తైన కొండలు, కొండల మధ్యలో అమ్మవారు గుడి ఉందండి. చూడండి, భక్తులు వస్తూ ఉంటారు. ఇది ఈవినింగ్ టైం అండి. ఇది ఈవినింగ్ టైంలో భక్తులు వస్తూ ఉంటున్నారు. చూస్తూ ఉంటే కొద్దిగా ఖాళీగా ఉంది, అంత రష్ ఏం లేదు. ఇది మంగళవారం కూడా వచ్చాను మేము, ఫ్రెండ్స్తో వచ్చాను నేను. ఇది చూడండి, ఉరుసుట్టు కొండలు, పచ్చని కొండలు, చెట్లు, కొండల మధ్యలో అమ్మవారి టెంపుల్. ఇదిగోండి, ఎత్తైన కొండలు ఉన్నాయండి. కొండలు కింద అందరూ వస్తారు, ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు. వంటలు చేసుకొని అందరూ తిని భోజనం చేసి వెళ్తారు, అమ్మవారి దర్శించుకొని. ఈ కొండలు చూడండి ఎంత పచ్చగా, ఎంత విశాలంగా ఉన్నాయో, ప్రశాంతతగా. మీకు వీలైతే ఒకసారి అమ్మవారి టెంపుల్ని దర్శించండి, దర్శనం చేసుకోండి. శ్రీ తలుపులమ్మ తల్లి అని అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారు, కోరికలు తీర్చే అమ్మవారండి. ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదండి. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో లోవకొత్తూరు అనే గ్రామం అండి. ఇప్పుడు రీసెంట్గా కాకినాడ జిల్లా అయింది. కాకినాడ జిల్లా తలుపులమ్మ లోవ. చూస్తూ ఉంటే ఉరుసుట్టు పెద్ద కొండలు. ఇంకా చూడండి, ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా పూర్తయిన తర్వాత ఇంకా బాగుంటుంది. మీకు పూర్తయి మళ్ళీ వీడియో చేసి పెడతాను నేను. ఎవరైనా ఈ టెంపుల్కి రాని వాళ్ళు రావచ్చండి. ఇది తుని హైవే నుంచి రైట్ సైడ్, వైజాగ్ నుండి వస్తే రైట్ సైడ్ ఆర్చ్ ఉంటుందండి తలుపులమ్మ తల్లి లోవ. కాకినాడ రాజమండ్రి నుంచి అటు నుండి వస్తే లెఫ్ట్లో ఉంటుంది. చూస్తూ ఉంటే గాలిగోపురం, ఇలా లోనకి వెళ్ళాలి. చుట్టూ పచ్చని చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో, పచ్చని కొండలు, కొండల మధ్య ఉన్న అమ్మవారండి. ఈ అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారండి. ఎవరైనా ఎప్పుడు దర్శనం రాకపోతే ఒకసారి దర్శించుకోండి. అమ్మవారు దర్శించుకొని కోరుకుంటే కంపల్సరీగా కోరిక నెరవేరుతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్. ఇది కింద అండి, కింద ఆర్చి. మీకు జూమ్ చేస్తాను చూడండి. మెట్ల ద్వారా రావచ్చు పైకి. వెహికల్ ఉంటే, ఓన్ వెహికల్ ఉంటే వెహికల్ ద్వారా కూడా రావచ్చు పైకి. డైరెక్ట్ వెహికల్స్ వచ్చేస్తాయి పైకి, కొండపైకి వచ్చేస్తాయి. చూడండి, సండే పూట అయితే వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వెహికల్ ఆపేస్తారు. మిగతా టైంలో అయితే డైరెక్ట్గా కొండపైకి వచ్చి మన వెహికల్ వేసుకొని వెహికల్ మీద రావచ్చు. ఇలా డౌన్ చాలా కొండ ప్రాంతం, చాలా ఘాటీ ఉంటుందండి. కొద్దిగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే బాగా డ్రైవ్ చేయగలరు. మనం ఒక వెహికల్ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి స్టెప్స్ స్టార్ట్ అవుతాయండి. స్టెప్లో అమ్మవారి టెంపుల్ పైకి వెళ్ళొచ్చు. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి గాలిగోపురం ద్వారా అమ్మవారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. విశాలమైన కొండలు, పచ్చని కొండల కింద చెట్లే ఉంటాయండి, అవి చూపిస్తాను మీకు నేను. ఈ చెట్లలో వంటలు చేసుకుంటారు ఫ్యామిలీతో వచ్చి, ఫ్రెండ్స్తో వచ్చి.